4 అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. రాజంపేటలో టీడీపీ పార్టీ బాగుండాలంటే టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బత్యాల చంగల్రాయుడి శ్రమను గుర్తించాలని అధిష్టానాన్ని స్థానిక కార్యకర్తలు కోరారు. రాజంపేట టీడీపీలోకి వైసీపీ కోవర్టులు చొరబడ్డారు. అందువల్లే రాజంపేటలో టీడీపీ ఓడిపోయింది. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం మా మొర ఆలకించాలని నియోజకవర్గ కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి వేడుకున్నారు. 35 సంవత్సరాల రాజకీయ అనుభవుడు, 35,000 మంది పైగా పేర్లు పెట్టి పిలిచగలిగే శక్తి ఉన్న నాయకుడు, అనేక గుళ్ళు, అనేక రోడ్లు, అనేక ఇప్పటి వరకు కానీ విద్యుత్ పింఛనీలు ఆయన సొంత నిధులతో చేసుకుంటూ బయటికి చెప్పకుండా ఈ కార్యకర్తలను టికెట్ రాని పక్షం నుంచి నేను ఏమైతే ఈ కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతాను అని సైలెంట్గా ఉన్నాడు. ఈ సైలెంట్గా 35 ఏళ్ళ రాజకీయం తెలిసిన ఒక మనిషి సైలెంట్గా ఉన్నాడంటే ఆ నిశ్శబ్దం వెనుక ఎంతో వైలేషన్ ఉంటుంది. అది త్వరలోనే బయటపడుతుంది. ఇప్పుడు ఇక్కడున్నే ఇన్ఛార్జ్ నేను అని చెప్పి ప్రకటించుకునే నాయకుడు ఎవరు లెటర్ ప్యాడ్ పైన హైకమాండ్ ఎవరికి లెటర్ ప్యాడ్ అనేది ఇవ్వట్లేదు. ఫస్ట్ 2019 నుంచి బత్యాల గారం పెడుతూ ఉన్నారు. ఆ తేనెటీగలు ఎక్కడ తేనె ఉంటే ఆ 40 తేనెటీగలు అక్కడికి వచ్చి వాళ్ళనాయి. ఈడ తేనెంతా తాగేసి మళ్ళా గంటా నరహరి వస్తే ఆ గంటా నరహరి పైన వాళ్ళు అక్కడ తేనెటీగలు తాగినాయి. ఆ నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని అతి తక్కువ టైంలో అతనికి సీటు కేటాయించారు. అక్కడికి ఈ 40 తేనెటీగలే పోయి ఆ తేనెంతా తాగేసినాయి. ఈ పొద్దు ఎవరైతే పార్లమెంట్ అధ్యక్షుడు అని చెప్పి తిరుగుతున్నారో అతను ఎమ్మిడితే ఈ తేనెటీగలు వాళ్ళనాయి, అతన్ని దగ్గరలో తినేస్తాయి అని చెప్పి ఈ కార్యకర్తలందరూ ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలకు ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కనీసం ఫోన్లు ఎత్తే నాయకుడు లేడు.